ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కీర్తనలు 33 మొదటి వచనము. అపోస్తులుడైన పౌలు విశ్వాసని ఈ విధంగా పోల్చాడు. మనం సీరాతో వ్రాయబడిన పత్రికగా కాక జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పత్రికలమని పౌలు చెప్తున్నాడు. ఆమెన్. మనం ఈ లోకానికి వెలుగుగా ఉండి ప్రకాశించినప్పుడు ప్రజలు మన నీతి క్రియలను చూచి పరలోకపు తండ్రిని మహిమపరుస్తారని యేసు ప్రభు ప్రకటించడంలోని పరమార్థం ఇదే. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రికి మహిమ తెచ్చాడు. అలాగే మనం కూడా ఆయన మహిమ పరచాలని కోరుచున్నాడు. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు జీవవాక్యంను చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మనం ఈ లోకంలో ఆయనను వెంబడించాలి. మన జీవితం ఎక్కువగా మారిపోతుంది. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, నా జీవితం ద్వారా నిన్ను ప్రతిఫలింపచేసే గొప్ప బాధ్యత నాపై ఉందని గ్రహిస్తున్నాను. యేసు ప్రభుని వలె నిజమైన రాయబారిగా నీకెప్పుడు మహిమ తెచ్చుటకు నాకు సహాయం చేయము. ఇట్టి కృప నాకు దయచేయమని యేసు ప్రభుని పేరట ప్రార్థిస్తున్నాను. ఆమెన్.